ఈ కార్యక్రమం చర్చించడానికి వచ్చాం. ఫస్ట్ మనం ఒకసారి ఈరోజు బండారు రామ్మోహన్ గారి దగ్గరే మొదలు పెడదాం. బండారు రామ్మోహన్ గారు ప్రస్తుతం ఈరోజు దేశంలో ఏదైతే ఊహించని దెబ్బ బీజేపీకి తగిలిందో ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? జమీల్ గారు, మీకు సామ్యుల్ కార్తిక్ గారికి, శ్రీహరి గారికి, అట్లాగే శ్రీనివాస్ గారికి, ఫోర్సైట్ టీవీ ప్రేక్షకుల నమస్కారం. నేనైతే దెబ్బగా భావించడం లేదు. ఎందుకంటే బేసిక్గా మొత్తం 4550 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి దేశం మొత్తం మీద. 243 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, 235 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. 4500 పైచిలుకు ఉన్న అసెంబ్లీ స్థానాల్లో 4 రాష్ట్రాల్లో 5 ఎన్నికలు జరిగాయి. ఇది ఉప ఎన్నికలు అంటే కదా. ఉప ఎన్నికలు ఎప్పుడు కూడా జమీల్ గారు, నా అనుభవంతో చెప్తున్నాను, ఎప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి జనరల్ గా ఎక్కడైనా కూడా. అంటే ఉప ఎన్నికల వల్ల ప్రభుత్వాలు మారవు, వచ్చేది లేదు పోయేది లేదని. ఎక్కడైనా 1-2 సీట్లు తేడా ఉన్నప్పుడు చాలా పట్టుగా తీసుకుంటారు, అది వేరు. ఇంకోటి ఫిరాయింపుదారులు కనుక ఛాలెంజ్ చేసి నిలబడ్డప్పుడు కూడా దాన్ని ఉప ఎన్నికను చాలా ఛాలెంజ్ తీసుకుంటారు. ఉదాహరణకు రాజగోపాల్ రెడ్డి గారు మనకు మునుగోడు ఉప ఎన్నికకు ఆయనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసిండు, మళ్ళీ బీజేపీ నుంచి నిలబడడం కూడా అప్పుడు వేరు, అది ఒక ప్రిస్టేజ్ తీసుకున్నాడు. అట్లా కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి మనకు. అట్లానే ఈటల రాజేందర్ గారు గతంలో బీఆర్ఎస్ లో ఉండి ఆయన రాజీనామా చేసి హుజురాబాద్ నుంచి ప్రతిష్టాత్మకంగా నిలబడి గెలిచిండు. అంటే ఇట్లా ఏముంటదంటే ఇట్లాంటప్పుడు వేరు. ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఇట్లా రాజీనామా చేసో ఛాలెంజ్ చేసో, గతంలో మన తెలంగాణ ఉద్యమాలను కూడా చూసాం, రాజీనామా చేసి పట్టు విడవకుండా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. 16 మంది రాజీనామా చేస్తే 10 మంది గెలిచిన సందర్భాలు చూసినాం. అందుకనే ఇవన్నీ కూడా ఉప ఎన్నికలు ఫలితాలను మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ పలుకుబడిపోయిందనో ఉన్నదనో నిర్ణయించడానికి వీలేదు. ఇప్పుడు మనం 4 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగింది. 4 రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, ఎందుకంటే 85 సీట్లు గెలుచుకుంది. ఇది మొన్నటి అంతకుముందు ఎన్నికల్లో, మళ్ళీ వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగాల్సి ఉంది. అట్లా చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ లేదు అక్కడ, కాంగ్రెస్ పార్టీ అంతకంటే లేకుండా పోయింది అక్కడ ఆల్మోస్ట్ ఆల్. కనుక బీజేపీ వర్సెస్ అంటే అధికార పార్టీ టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ఉన్నది. కనుక వాళ్ళు ఏమనుకుంటారు, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయేది లేదు, ఒకసారి ప్రభుత్వానికి మద్దతు చేద్దామని చేస్తారు కదా. ఇప్పుడు జనరల్గా ఏమైంది, అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగే స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ ట్రాక్షన్ ఎక్కువ ఉంటే చెప్పలేం, కానీ అధికార పార్టీకి ప్లేస్ ఉంటుంది. ఎందుకు స్థానిక ప్రభుత్వాల్లో కూడా పంచాయతీగా సర్పంచ్ కావచ్చు, మండల అధ్యక్షుడు, జిల్లా పరిషత్ కావచ్చు, అంటే ఒకే విధంగా గాడి నడవాలి కదా, డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఉంటుంది. కానీ ఇక్కడ అట్లాగా పశ్చిమ బెంగాల్లో 1 సీటు బీజేపీ ఓడిపోయింది, అది అక్కడ ప్రతిపక్షంగానే ఉన్నది. అట్లానే మనకు గుజరాత్ లో ఒక ఛాలెంజ్, గుజరాత్ లో ప్రభుత్వం ఏమో బీజేపీ ఉన్నది, అందుకు 2 సీట్లలో ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకున్నది. నిజంగానే కొంత విజయం అనుకోవచ్చు. అంటే బీజేపీకి ఏమైనా ఎదురుదెబ్బ జరిగిందంటే మనకు గుజరాత్ లో జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే అధికార పార్టీ తన ఉప ఎన్నికల్లో తన సీటు దక్కించుకోలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త ప్లస్ పాయింట్ అక్కడ అంతకుముందు లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ సీట్ లేదు అక్కడ. అంటే ఉన్న సీటు దక్కించుకోవడం కంటే లేని సీట్లు గెలుచుకోవడం అదొక విజయం అనుకోవచ్చు. ఇక పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నది, ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. దాని కూడా కొన్ని కారణాలు ఏమంటున్నారంటే ఎంపీగా ఉన్న ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యే గెలిపించారు. అక్కడ ఎంపీగా ఉన్న ఆయనను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీని అక్కడ ఖాళీ అయిన సీట్లో ఆయన పెట్టారు. ఆయనకు మంచి పలుకుబడి ఉంది అక్కడ. ఎమ్మెల్యేగా అయితే గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పి మరి ఈ ఎమ్మెల్యే గెలిస్తే పంజాబ్ మంత్రివర్గంలో ఇక్కడ మంత్రి పదవి ఇస్తామని చెప్పి మరి ఆయన పోటీకి నిలబెట్టారు, గెలిచారు ఆయన. అంటే నేను ఏమంటున్నానంటే ఈ 3వది. 4వది కేరళలో బీజేపీకి అప్పుడు లేదు, ఇప్పుడు బలం లేదు. బలం లేని చోట కాంగ్రెస్ గెలిచింది, అక్కడ ఇంకెవరికి గెలవలేదు. కనుక ఇవన్నీ చూస్తే బీజేపీకి ఏదో పెద్ద దెబ్బ తగిలిందని మొత్తం సమరపడాల్సిన అవసరం లేదు, అంతకంటే లేదు. ఉన్న 5 సీట్లలో నేను చెప్పాను కదా, 4 రాష్ట్రాలు నేను విశ్లేషించాను, సమస్య లేదు, మనం సంతోషపడ్డం తప్ప ఏం లేదు. బీజేపీకి 2 సీట్ల నుంచి 303 పోయింది. నేను నానాడు చెప్పాను, శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత మీ పతనమే ఉంటది, మీరు 250 సీట్లు కూడా గెలుచుకోలేరన్నా, 240కి పరిమితమైంది. వాళ్ళు చాలా బీజేపీ వాళ్ళ మీద అన్న గొడవపడ్డారు, రామ్మోహన్ రావు గారు ఇట్లా చెప్తే ఎట్లా అని. అయ్యా మీరు 303 సీట్లు ఎక్కువ గెలుచుకున్నారు మొదటిసారి 14, 19కి, ఇప్పుడు మీ గ్రాఫ్ పడిపోతుంది అని చెప్తే వాళ్ళు నమ్మలేదు. ఇప్పుడు ఇది మాత్రం నేనేమంటున్నానంటే బేషరతుగా ఇప్పుడు ఇవాళ ఈ 4 రాష్ట్రాలు 5 ఎన్నికలు ఉప ఎన్నికలు జరిగితే అందులో పెద్దగా బీజేపీ తుర్ర పడిపోయింది లేదు, బీజేపీ పెద్ద నష్టం ఏది కూడా లేదు. 4500 సీట్లు కేవలం 5 సీట్లు అంటే చాలా పీనట్స్ తో సమానం. కనుక సమస్య కాదు. అసలు ఎన్నికల్లో రేపు పొద్దున పశ్చిమ బెంగాల్లో ఛాలెంజ్ బీజేపీకి, అట్లాగే రేపు పొద్దున మనకు తమిళనాడులో ఛాలెంజ్ బీజేపీకి, ఇట్లా ఉన్నాయి ఛాలెంజెస్ లేవంటలేదు నేను. కానీ బీజేపీ గ్రాఫ్ అయితే పడిపోయింది, ఏది మొత్తం దేశవ్యాప్తంగా.
కానీ ఇప్పుడు యుద్ధం తర్వాత దీన్ని అంచనా వేయడానికి ఇది లిట్మస్ టెస్ట్ కూడా కాదనుకున్నాను. లిట్మస్ టెస్ట్ అంటే ఏంటంటే స్టేట్ ఎలక్షన్ తీసుకుంటే అప్పుడు అవుతుంది, కానీ లిట్మస్ టెస్ట్ కూడా ఇది పనికిరాదు అని అంటున్నాను. రైట్. ఇదే విషయంపై ఒకసారి బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి మనకు సంబంధించిన